నిశ్చింత. శ్రీ నిశ్చింతాయై నమః. నిశ్చింత అనగా చింతా నాశిని. అన్నిటికీ నాశిని పక్కన పెట్టారా అని వెతకవద్దు, అన్వయించుకోవడమే. నిశ్చింత. దుఃఖాన్ని కలిగించే స్మృతి చింత. విశ్వ నిఘంటువులలో చల అని అర్థం ఉంది, అంటే కపటం. దుఃఖాన్ని, దుఃఖ కారణమైన స్మరణని, కపటాన్ని తొలగించునది, అవి లేనిది అని. నిశ్చింత. నిశ్చింత అంటే చింత లేకుండా సంతోషంగా ఉండటం అని తెలుసు కదా. ఆ, నిశ్చింత అయినము. 161వ నామం నిరా నిరహంకార. శ్రీ నిరహంకారాయై నమః. 162వ నామం నిర్మోహ. శ్రీ నిర్మోహాయై నమః. ఆ, మో మోహనాశిని. శ్రీ మోహనాశిన్యై నమః. నిర్మమ. శ్రీ నిర్మమాయై నమః. మమతాహంత్రి. శ్రీ మమతాహంత్రై నమః. ఇక్కడ అన్ని నామాలకి కలిపి అర్థం చెప్తున్నారు వీటికి. చింత చాలా ప్రమాదకారి. ఒక్కొక్కప్పుడు సంఘటన జరిగిపోతుంది, కానీ చింత లోపల దహించి వేస్తుంది. చింత అంటే, చింత కంటే చితిమేలు అన్నారు. చింతా దహతి నిర్జీవం, చింతా దహతి జీవితం అన్నారు. నిర్జీవమైన దానిని చితి దహిస్తుంది. జీవుని జీవునిని చింత దహిస్తుంది. చింత నీలో శక్తిని క్షీణింపచేస్తుంది. మనలో ఉన్న అద్భుతమైన ఆత్మశక్తి ఈ దోషాల వల్ల క్షీణించిపోతుంది. రాగము, మదము, చింత, అహంకారము ఇవన్నీ దోషములు. ఆ తల్లిని పట్టుకుంటే లోపల స్వాత్మాశక్తిగా అమ్మ జాగృతం జరుగుతూ ఒక్కొక్కటి తొలగిపోతాయి. ఆత్మశక్తి జాగృతమైతే కానీ దోషాలు పోవు. దోషాలు పోతే కానీ ఆత్మశక్తి జాగృతం కాదు. ఆత్మశక్తే అమ్మ అని ఆశ్రయించగలిగితే ఆవిడే దోషాలు పోగొడుతుంది. నీ అంతట నువ్వు దోషాలు పోగొట్టుకుంటాను అనుకుంటే అది నీ అహంకారం. ఆ ప్రయత్నం నేను చేస్తాను కానీ నా వల్ల కాదమ్మా, నా ప్రయత్నము చెయ్యి పైకెత్తుతా, నీ అనుగ్రహం చేయూతనిచ్చి పైకి లాగు, నన్ను అనుగ్రహించు తల్లి అని వేడుకోవాలి. దోషాలని మనమంతకు మనమే తీసేసుకోలేమంట. అలా చేసుకుంటానంటే అది మన అహంకారమే అవుతుంది. ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తానమ్మా, నన్ను అనుగ్రహించు అంటే అమ్మ చేయూతనిచ్చి మనకన్నీ తీసేస్తుంది అన్నమాట. అన్ని దోషాలు సంహరింపచేస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని పాప దోషాల నుండి విడుదల చేస్తానన్నది అభయవాక్యం. అమ్మ అభయం ఇస్తుంది, ఈ పాపాల నుంచి, దోషాల నుంచి మనల్ని రక్షిస్తానని. అన్నీ కలిపి 17 పాపాలున్నాయి. అంతేగాని పాపం అనగానే ప్రతిసారి హత్యలు చేయటం, దొంగతనాలు చేయటం మాత్రమే కాదు. పాపం అనగా దోషము. అక్కడ కృష్ణ రూపంలో ఈ దోషాలన్నీ తీసేస్తాను అంటున్నది అమ్మ. భగవద్గీతలో చరమవాక్యమే ఇక్కడ విస్తరించిన ఈ వాక్యాల్లో కనబడుతుంది. ఆ తల్లికి ఆ దోషాలు లేవు, మనకు అవి లేకుండా చేస్తుంది. నీరాగ రాగమదని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి. అహం లేదు, మమ లేదు, రెండూ తీసేస్తుంది. తత్రకో మోహాః కస్సోకః ఏకత్వమను పశ్యతే. ఏకమైన బ్రహ్మమును తెలుసుకుంటే మోహశోకాలెక్కడివి అని శృతి. ఏకమైన బ్రహ్మజ్ఞానం అజ్ఞాన వికారాలైన రాగ మద చింత అహంకార మమకార మోహాలను నశింపజేస్తుంది. దుఃఖానికి కారణమైనవి అంతా మమకారము, అహంకారము, మోహము కదా, రాగము. వీటన్నిటినీ అమ్మ తీసేస్తుంది.
నిష్పాప, శ్రీ నిష్పాపాయై నమః. తర్వాతి నామము పాపనాశిని, శ్రీ పాపనాశిన్యై నమః. మునుపటి నామాలలో దోషములే పాపములని మొత్తం పాప సమూహములు చెప్పారు. కానీ పాపానికి ఆ, పావని సరే మ్యూట్ అవుతారా అండి? పాపనాశిని, శ్రీ పాపనాశిన్యై నమః. మునుపటి నామాలలో దోషములే పాపములని మొత్తం పాప సమూహములు చెప్పారు. కానీ పాపానికి ఒకటే అర్థం. శాస్త్రం ఏది విధించిందో అది చెయ్యకపోవటం, ఏది విధించలేదో అది చేయటం. కలియుగంలో వ్యత్యాస్తం అవుతుంది. ఏది చేయొద్దన్నారో అది చెయ్యాలనిపిస్తుంది. ఏది చేయమన్నారో అది చెయ్యాలనిపించదు. విధి నిషేధాలన్నీ తారుమారు చేసి విధిని వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దానిని పాపం అంటారు. ఈ పాపం వల్ల వచ్చేది దుఃఖం. అమ్మవారు ఆ పాపాన్ని, దుఃఖాన్ని కూడా తొలగిస్తుంది. లోకంలో మనం చేసే ప్రతి క్రియలన్నీ కూడా దుఃఖ నాశనాలే దుఃఖ నాశనాలే తప్ప పాపనాశనం కాదు. లోకంలో మనం చేసే ప్రతి క్రియలన్నీ కూడా దుఃఖ నాశనాలే తప్ప పాపనాశనం కాదు. పాపం పోతే గాని దుఃఖం పూర్తిగా పోదు. దుఃఖమనే చెట్టుకి మూలమైన దుంప పాపం. దానిని కూడా తీసేయాలి. ఆ దుంప తెంచే శక్తి అమ్మవారికే ఉంది. అందుకే నిష్పాప పాపనాశిని అన్నారు. అంటే మనము దుఃఖాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయగలమే తప్ప కానీ చే పాపాన్ని నాశనం చేసుకోలేము. కానీ పాపం పోతే కానీ దుఃఖం పూర్తిగా పోదు. అది ఆ పాపం తీసేయే శక్తి అమ్మకొక్కరికే ఉంది అని చెప్తున్నారు. ఆమ్, ఇక్కడ దేవి భాగవతంలో శ్లోకం చెప్పారు, దాని అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అమ్మవారి కారుణ్యాన్ని చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. దీనిని కూడా అనుకూల దృక్పథంతో తీసుకోవాలి. ఎవరైనా ఎందరినో చంపేసి చేయకూడని పనులెన్నో చేసి ఆ తరువాత పశ్చాత్తాప్తుడై అమ్మా అని ఏడుస్తూ ఒక్క దండం పెడితే అన్ని పాపాలు క్షణంలో తీసేస్తుందంట. అయితే ఇన్ని పాపాలు చేసినా అమ్మ తీసేస్తుందా అంటే పశ్చాత్తాపం ఉంటే అనేది సమాధానం. అంటే ఏ పాపాలు చేసినా అమ్మ తొలగిచ్చేస్తుంది అంటే అర్థం ఏంటి అంటే అమ్మ ఎప్పుడు చేస్తుంది అమ్మ అంటే పశ్చాత్తాపం ఉంటే చేస్తుంది. అలాగని పాపాలు చేసి అమ్మ దండం పెట్టుకుంటే పాపాలు తీసేయదు అని చెప్తున్నారు. అలాగ చెప్తే అందరూ పాపాలు చెయ్యరా అంటే నిజంగా అమ్మను శరణు వేడితే చెయ్యరు. అమ్మ ఆ బుద్ధి పుట్టనివ్వదు. ఇక్కడ సాధకునికి ధైర్యం ఇవ్వటమే కానీ పాపాత్మునికి మరిన్ని పాపాలు చేయడానికి భరోసా ఇవ్వడం కాదు. ఒక్కసారి వెనక్కి చూసి నాకెన్నో పాపాలున్నాయమ్మా, ఎలా తరిస్తాను అంటే నీకేం పర్వాలేదు నాన్న, నన్ను ఆశ్రయించావు కదా అంటుంది. అందుకే అపరాధ శతం కృత్వా జగద జగదంబేతి చోశ్చరేత్. వేల కొలదిగా అపరాధాలు చేసినా జగదంబ అని పిలిస్తే చాలు, అమ్మ అన్నిటినీ తొలగిస్తుంది అని చెప్తున్నాను. అమ్మ నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తులు ఎప్పుడూ నశించరు. నమే భక్త ప్రణశ్యతి. నీ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకొని నేను బ్రతుకుతున్నా అమ్మా, నిన్ను పట్టుకున్నాను కనుక నేను నశించను. అందుకే నాకేం పర్వాలేదు. ఏమిటయ్యా నువ్వు అంత గొప్పవాడివా అంటే నేను కాదు, మా అమ్మ అంత గొప్పది. అమ్మకు శరణాగతుడను కనుక నాకేం భయం లేదు. పట్టుకున్న ఆశ్రయం అంత గొప్పది. మేరు పర్వత మాత్రోపి రాశి పాపస్య కర్మణః కాత్యాయనీం సామసాధ్య నశ్యతి క్షణమాత్రతః.
పద్మపురాణంలోని శ్లోకం. పాపములు మేరు పర్వతం వలె ఉన్న అమ్మని ఆశ్రయిస్తే ఆ క్షణంలో పాపాలు తీసేస్తుంది. ఇంకేం కావాలి? మనకు పాపాలు చేయడానికి సంవత్సరాలు పట్టినా పాపాలు పోగొట్టడానికి అమ్మకి అరక్షణం చాలు. ఎందుకంటే గదిలో చీకటి కొన్ని ఏళ్ల నుండి ఉన్న దీపం వెలిగిస్తే ఆ దీపానికి ఆ చీకటిని పోగొట్టడానికి ఏళ్ళు పట్టదు. వెలిగించడమే ఆలస్యం. అటువంటిది అమ్మ యొక్క ఆశ్రయం. అంటే మనం పాపాలు ఎందుకు చేస్తారు అంటే తెలియక చేస్తాం, అజ్ఞానంతోనే చేస్తాం కదా! అది అమ్మ నేను అజ్ఞానంతో చేసుకున్నానని అమ్మను పట్టుకుంటే చాలు, అమ్మ ఆ పాపాలన్నీ పోగొడుతుంది. ఆహ్, తక్షణమే. ఈ ఈ చెప్పిన ఉపమానం ఎంత బావుంది. చీకటి ఎన్నేళ్ల తరబడి ఉన్నా దీపం వెలిగిస్తే ఆ చీకటి పోగొట్టడానికి అన్నేళ్ళు పట్టదు. వెంటనే చీకటి తొలగిపోతుంది. నిష్క్రోధ తర్వాతి నామము. శ్రీ నిష్క్రోధాయై నమః. క్రోధశమని. శ్రీ క్రోధశమన్యై నమః. ఇక్కడ తెలుసుకోవలసిన గుణాలు కూడా ఉన్నాయి. ఆవిడే క్రోధాలు పోగొడుతుందని కాదు. ఇవి ఎంతో అసహ్యకరమైనవి అని తెలుసుకొని ప్రయత్నిస్తే అమ్మవారు చేయూతనిస్తారు. కామము, క్రోధము ఏ పాటి ఉన్నా అమ్మకి దూరం అవుతామని తెలుసుకొని అవి అన్నీ వదిలించుకునే ప్రయత్నం చేయాలి. చిత్తశుద్ధి లేని శివపూజలేలయా అనే మాట పట్టుకొని చిత్తశుద్ధి లేదు కనుక శివపూజ మానేయకూడదు. చిత్తశుద్ధి కోసం చేస్తున్నానని మనసు పెట్టి చేయాలి. బసవేశ్వరుడు బసవేశ్వర వచనాలలో క్రోధి అభిషేకం చేస్తే రక్తంతో పూజించినట్లు అని చెప్పాడు. అంటే విసుగు, కోపం ఉన్నప్పుడు జపం, తపం ప్రక్కన పెట్టండి. వానిని జయించడానికి ప్రాణాయామాది సాధనలు చేయండి. ప్రాణాయామం మొదలైనవి చేస్తే ముందు మనసు కుదుట పడుతుంది. అవి జయించాకే ఇవి జయించడం కోసం చేయవచ్చు. అందుకే నిష్క్రోధ, క్రోధశమని. తర్వాతి నామం నిర్లోభ. శ్రీ నిర్లోభాయై నమః. లోభనాశిని. శ్రీ లోభనాశిన్యై నమః. ఒక వస్తువుపై వ్యామోహం పెంచుకొని అది తనది చేసుకొని అది తనకే ఉండాలని తన దగ్గరే దాచుకోవాలనే స్వభావానికి లోభం అని పేరు. అజ్ఞానం యొక్క వికారమే లోభం కూడా. ఒక వస్తువు పట్ల మమత్వం అనే దానిని పెంచే లక్షణం లోభంలో ఉంది. దానివల్ల మనలో ఉదారత అనేది కొరవడుతుంది. ఉదారత అంటే దాపరికం లేకుండా పంచగలిగే లక్షణం. ఆ ఉదారత కొరవడితే మానవత్వానికే దెబ్బ. ఇంకా దైవత్వం దాకా ఎందుకు? నిర్లోభ అంటే పరమ ఉదార స్వభావురాలు అని అర్థం. ఉదారత అమ్మ దగ్గర ఉంది కనుకనే ఈ జగత్తంతా ఇంత క్షేమంగా ఉంది. అమ్మ తన శక్తిని మొత్తాన్ని ప్రకటిస్తోంది. దాచుకోలేదు. దాని మీద మమకారము గాని, లోభము గాని లేదు. సర్వశక్తిమయి అయిన పరిపూర్ణురాలు కనుక పరిపూర్ణతతో తన శక్తిని విశ్వమంతా పరిచి చూపిస్తున్నది. తన కృపని పరమ ఉదారంగా అందిస్తుంది. సూర్యుని నుండి వచ్చే వెలుతురు, నీటి నుండి వచ్చే చల్లదనం, వాయువు ఇచ్చే స్వాంతన, ఇలా పంచభూతాలలో వచ్చే శక్తి అంతా కూడా ఆ తల్లి ఉదారతనే తెలియజేస్తుంది. ఏ కారణం చేత ప్రకృతి అంతా కూడా ఉదారంగా ఈ విశ్వాన్ని కరుణిస్తోంది. ఆ కరుణ, ఉదారత్వం అమ్మది కనుక ఔదార్యము, ఉదారత అనే సద్గుణాల స్వరూపము అమ్మవారు. పరమ ఉదారురాలు కనుక లోభము లేనిది అని అన్నారు. అమ్మని ఆశ్రయించిన వారికి కూడా లోభం అనేది లేకుండా చేస్తుంది. లోభము దుర్గుణం అని తెలుసుకున్నాం. లోభం వల్లే పాపం వస్తుంది. పాపానికి 3 ప్రధాన ద్వారాలు అని వివరించారు. అది కామము, క్రోధము, లోభము. త్రివిధం నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ఆత్మని నాశనం చేసే నరక ద్వారములు 3. అవి
కామ క్రోధ లోభములు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. వాటి వరుసే ఈ నామాలలో చెప్తున్నారు. నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని. లోభత్వం వల్ల తనదైన ఆ దివ్యత్వ విభూతి తానే అనుభవించలేడు, ఇతరులకు పంచలేడు. తాను అనుభవించక ఇతరులకు పంచక ఉండిపోయే ఆ దివ్యానుభూతి ఏదైతే ఉందో అది దేనికి పనికొస్తుంది? ఉదారత అనే దైవీ గుణము తన భక్తులకు కలిగేలా చేస్తుంది అమ్మ. అందువల్లే లోభనాశిని అన్నారు. లోభాది దుర్గుణాలు పోయిన చిత్తానికే నిర్లోభ అయిన ఆ దేవి తత్వం అర్థమవుతుంది. అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఆ స్థితి వస్తే అన్ని సందేహాలు పోతాయి. సందేహాలు పోగొట్టే శక్తి అమ్మకే ఉంది కనుక నిస్సంశయ. ఈ నామము నిస్సంశయ. శ్రీ నిస్సంశయాయై నమః. సంశయజ్ఞి శ్రీ సంశయజ్ఞై నమః. అన్నిటికీ మూలం సందేహం. రాగమద మొదలైనవి ఉపాధి దోషాలు. ఉపాధి దోషాలు పోగొట్టడానికి నిరుపాధి అయిన తల్లి అనుగ్రహిస్తోంది. సంశయం అన్నిటికంటే భయంకరమైనది. ఆ సందేహాన్ని అమ్మయే పోగొట్టగలదు. సందేహం పోయిందంటే మోక్షం జ్ఞానమే. అజ్ఞానమే సందేహం. అవిద్య యొక్క లక్షణమే సందేహం. అమ్మవారు దానిని పోగొడుతుంది. ఆ తల్లి దయ దృష్టి పెడితే, అమ్మపై నువ్వు దృష్టి పెడితే నీ సందేహం తొలగిపోతుంది. ఆ తల్లి దయ దృష్టి పెడితే, అమ్మపై నువ్వు దృష్టి పెడితే నీ సందేహం తొలగుతుంది, లేకపోతే తొలగదు అని శాస్త్రం చెప్పింది. ఆవిడ యందు నువ్వు దృష్టి పెట్టు అంటే ఏకాగ్రంగా ఉపాసించు. అప్పుడు ఆవిడ నీపై దృష్టి పెడుతుంది. చూచువారల కృప చూచువాడు అంటే నువ్వు భక్తితో చూడు, ఆవిడ దయతో చూస్తుంది. ఈ రెండూ కలిస్తే సంశయాలన్నీ ఛేదింపబడతాయి. తస్మిన్ దృష్టే పరాపరే. ఇది కఠోపనిషత్ మంత్రం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః. ఇక్కడ నిస్సంశయ సంశయజ్ఞి. ఉపనిషత్తులో క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. అమ్మ మీద మనం దృష్టి పెడితే అమ్మ మన అమ్మ దయ మన పైన ఉంటుంది. తర్వాత నిర్భవ శ్రీ నిర్భవాయై నమః. భవనాశిని శ్రీ భవనాశిన్యై నమః. భవ అంటే పుట్టుక, సంసారం. పరదేవతకి సంసారం పుట్టుక లేవు. అంతే కాక ఆశ్రయించిన వారి సంసారాన్ని పుట్టుకలని తీసేస్తుంది కనుక ఆమె పేరే భవనాశిని. అమ్మవారి పేర్లలో భవతారిణి అనే ఒక పేరు ఉంది. ఈ అమ్మవారు శక్తి పీఠాలలో ఓఢ్యాన పీఠం ఒరిస్సాలో ఉంది. అమ్మవారిని అక్కడ తారిణీ దేవి అని పిలుస్తారు. ఈ తారిణీ విద్య మళ్ళీ లలితా సహస్రనామంలో కూడా ఒక చోట వస్తుంది. తారిణి అంటే సంసార సాగరం నుండి దాటిస్తుంది. కుండలిని శక్తిని ప్రార్థన చేస్తూ యాతనుస్తే తటిత్ ప్రఖ్య తాం భజే భవనాశినీం అన్నారు. ఆ మాట ఇక్కడ తెలుస్తుంది. కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే పుట్టుక లేకుండా చేస్తుంది. ఆ స్వరూపం అమ్మవారిది. ప్రసిద్ధిగా శాస్త్రంలో ఉన్న విషయం. ఎవరైతే శుక్లపక్షంలో నవరాత్రులు విధిబద్ధంగా ఆరాధిస్తారో వారి యొక్క పూర్వీకులు ఇటు 10 తరాల వారు అటు 10 తరాల వారు తరించిపోయి వారు భావార్ణవాత్ సముద్య దుర్గాలోకే మహీయతే అన్నారు. వారు సంసార సాగరం నుండి బయటపడతారు. అమ్మవారు భవనాశిని, భవతారిణి అంటే ఒరిస్సాలో ఓఢ్యాన పీఠం ఉందంటండి, శక్తి పీఠము. అది ఎవరైతే శుక్లపక్షంలో నవరాత్రులు విధిబద్ధంగా ఆరాధిస్తారో వారి యొక్క పూర్వీకులు అటు 10 తరాల వారు ఇటు 10 తరాల వారు తరించిపోతారంట.
అమ్మ సంసార సాగరం నుండి బయటపడవేస్తుంది. కేవలం ఆత్మజ్ఞానమే పుట్టుక లేకుండా చేస్తుందని కూడా చెప్పారు. మనం జీవుడి యొక్క ఉద్దేశం ఎందుకు, ఈ జన్మ ఎందుకు తీసుకున్నామంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికే. ఆత్మజ్ఞానం ఎలా వస్తుందంటే అమ్మని ఆశ్రయిస్తే వస్తుంది. నిర్వికల్ప, శ్రీ నిర్వికల్పాయై నమః. వికల్పం అంటే చెదరుట, కల్పం వికల్పం, ఈ రెండు మనసు యొక్క లక్షణములు. ఆవిడ మనసుకు అతీతురాలు కనుక నిర్వికల్ప. నిర్వికల్ప అనేది చాలా బలీయమైన మాట. ఇది యోగపరమైన భాష. వికల్ప, నిర్వికల్ప అనేవి సమాధి స్థితికి సంబంధించిన పదాలు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఒక విషయంతో బుద్ధి ఏకాగ్రంగా కలిసి ఉంటే ఒక విషయంతో బుద్ధి ఏకాగ్రంగా కలిసి ఉంటే అది సవికల్ప సమాధి. అది సిద్ధించడం కూడా సామాన్యం కాదు. ఒక విషయం మీద ఏకాగ్రంగా ఉన్నప్పుడు క్రమంగా బుద్ధి అనేదే ఉండదు. బుద్ధి ఆ వస్తువులో లీనమైపోయి అదే మిగులుతుంది. అది నిర్వికల్ప సమాధి. అది ఊహకు కూడా అందని దివ్య స్థితి. ఆ స్థితిలోనే పూర్ణత్వం భాసిస్తుంది. ఇది ఆ, నిధిధ్యాసనము అని చెప్పబడే అంతిమ సమాధి స్థితి. ఆ స్థితిలో భాసించే పరతత్వము కనుక అమ్మ స్థితి నిర్వికల్ప. నిర్వికల్ప సమాధి ఇది ఎలా కలుగుతుంది అంటే ఒక విషయం మీద ఆ, ఊహకి కూడా అందని దివ్యమైన స్థితి. మళ్ళీ ఒకసారి చదువుతానండి నిర్వికల్ప సమాధి గురించి. ఒక విషయం మీద ఏకాగ్రంగా ఉన్నప్పుడు క్రమంగా బుద్ధి అనేది ఉండదు. బుద్ధి ఆ వస్తువులో లీనమైపోయి అదే మిగులుతుంది. అది నిర్వికల్ప సమాధి. అది ఊహకి కూడా అందని దివ్య స్థితి అన్నారు. ఆ స్థితిలోనే పూర్ణత్వం భాసిస్తుంది. ఆ ఆ స్థితిలో భాసించే ఉమ్, పరతత్వము కనుక అమ్మ స్థితి నిర్వికల్ప. వికల్పాదులు లేనిది. వికల్పము అంటే చెదిరిపోవటం. ఒకటి అనుకుని అది చెదిరిపోతే వికల్పమవుతుంది. భ్రాంతి కూడా వికల్పమే. వికల్ప వికల్పాత్మకమైన స్థితి లేనిది నిర్వికల్పము. ఎటువంటి భ్రాంతి కూడా లేనిది. వికల్పము గురించి యోగ సూత్రాలలో చెప్తూ శబ్దమాత్రానుపాతి వస్తు శూన్యో వికల్పః అన్నారు. ఒక శబ్దం వింటాం. ఆ శబ్దం వినగానే ఒక విషయం స్ఫురిస్తుంది. కానీ ఆ విషయం లేనిదే దానిని ఆ, కానీ ఆ విషయం లేనిదే దానిని వికల్పము అంటారు. కానీ ఆ విషయం లేనిదే. ఓకే. ఉమ్. వికల్పము గురించి ఒక శబ్దం వింటాము. ఆ శబ్దం వినగానే ఒక విషయం గుర్తొస్తుంది, స్ఫురిస్తుంది. కానీ ఆ విషయము లేనిదే దానిని వికల్పము అని అంటారు. ఉదాహరణకు ఆవు అనే మాట విన్నాం. ఆవు అనే మాట వినగానే ఆవు స్ఫురిస్తోంది కానీ ఆవు రావడం లేదు. ఇలా శబ్దమాత్రం ద్వారా విషయం స్ఫురిస్తుంది. అంటే ఒకానొక వస్తువు విషయమైన జ్ఞానం కలుగుతోంది కానీ ఆ వస్తువు యొక్క సాక్షాత్కారం అనేది లేదు. అదేవిధంగా ఈ జగత్తులో ఈ వికల్పాత్మకమైన బుద్ధికి అసలైన జ్ఞానం లభించకుండా ఉంటుంది. ఇటువంటి వికల్ప స్థితి లేనిది కనుక నిర్వికల్ప అని చెప్పారు. ఇది చాలా లోతైన అర్థం. సమాధి స్థితిలో మాత్రమే అన్వయించే అర్థము. వికల్పము అంటే విరుద్ధమైన కల్పము అని అర్థం. విరుద్ధమైన పక్షము. ఇది నాకు విరుద్ధము, ఇది నాకు పడదు అంటే
అది వికల్పం అవుతుంది. అలా అమ్మకి పడనివి అంటూ ఏమీ లేవు. ఈ జగత్తులో ఆమెకి వికల్పము ఏమీ లేదు. సర్వ జగత్తు పట్ల అనుగ్రహ స్వరూపము కలిగినది. ఆమె కంటే వేరుగా జగత్తులో ఏదీ లేదు. అంతా తానే అయి ఉంది. నిజానికి అమ్మకి విరోధము లేదు. విరోధులు లేరు. విరోధము, విరుద్ధము అనేవి భ్రాంతి ద్వారా కల్పించబడినవే. అంతా ఉన్నది అమ్మే. అందుకు నిర్వికల్ప. సర్వవ్యాపకమైన తత్వమే నిర్వికల్ప. అంతా ఉండేది, అంతటా ఉన్నది అమ్మే. అమ్మ లేనిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. నిరాబాధ. శ్రీ నిరాబాధాయై నమః. ఏ బాధ కూడా లేనిది. నిర అబాధ అని కూడా చెప్తారు. అబాధ అంటే లేదనుట, కాదనుట ఇత్యాది అర్థాలున్నాయి. ఇది కాదు, ఇది లేదు అనే స్థితి అమ్మకు లేదు. అంతా ఉన్నది, అంతా అయినది అమ్మ. లేనిది కానిది కాదు. ఇది నిరాబాధ. ఈ తత్వాన్ని ఏ- ఏ- ఆ ఆ తత్వాన్ని దేశము బాధించలేదు, కాలము బాధించలేదు అని అన్నారు. అవస్థ, కాలము, దేశము ఈ మూడు ప్రాపంచికమైన విషయాలను బాధిస్తూ ఉంటాయి. ఉన్న స్థితిలో ఉండనివ్వకపోవటమే బాధ. పరతత్వాన్ని మాత్రం ఈ మూడు బాధించవు. దేశకాల అవస్థలకు అతీతమైనది కనుక నిరాబాధ. అలా ఉన్న పరిపూర్ణ జ్ఞాన స్వరూపము అమ్మ. తనను ఆశ్రయించిన వారికి కూడా అటువంటి బాధలు లేని స్థితిని ఇస్తుంది. దేశము చేత, కాలము చేత, అవస్థ చేత బాధింపబడేది శరీరము కానీ నేను కాదు అనేదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వారు నిరాబాధ స్థితికే చేరతారు. అలా భక్తులకు నిరాబాధ స్థితిని కలిగించే ఆత్మస్వరూపిణి అమ్మ. నిర్భేద. శ్రీ నిర్భేదాయై నమః. ఆవిడికి భేదం లేదు. ఏక వస్తువు. భేదాలు మూడు అని వేదాంతం తెలియజేస్తుంది. సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు. విజాతీయ భేదములు అంటే మానవులు, ఆవులు ఈ రెండు విజాతీయములు. సజాతీయ భేదములు మానవులలో మళ్ళీ స్త్రీలు, పురుషులు ఇవన్నీ సజాతీయ భేదములు. అంటే మానవుల్లో ఉండే భేదాలు స్త్రీలు, పురుషులు అనేది సజాతీయ భేదాలు. విజాతీయులు అంటే వేరు వేరు జాతులకు సంబంధించిన మానవులు, ఆవులు అలాగా అని చెప్పారు. స్వగత భేదం అంటే వారి శరీరాలు చూసుకుంటే కన్ను ఉన్నట్లు కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్నట్లు కన్నులు లేవు. ఇది స్వగత భేదం. కనుక స్వగత భేద, విజాతీయ భేద, సజాతీయ భేదాలు ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఉంటాయి. కానీ చైతన్యమైన ఆత్మకి ఈ మూడు భేదములు లేవు. ఈ ఆ ఆత్మయే నేను అనే విషయం తెలుసుకున్న వారికి భేదము లేదు. భేదము లేని తల్లి అని. జ్ఞానదాయినిగా భేదనాశిని. ఇక్కడ భేదనాశిని. శ్రీ భేదనాశిన్యై నమః. భేదము లేని స్వరూపము కనుక మన భేద దృష్టిని తొలగిస్తున్నది. అయితే కొందరు ఏం చెప్ప ఏం చెప్పారంటే శక్తికి, శక్తిమంతునికి భేదం లేదు. శక్తి అంటే ప్రపంచంలో వ్యాపించినది. శక్తిమంతుడు ప్రపంచాతీతమైన ఈశ్వరుడు. ఈ రెండింటికి భేదం లేదు. ఈ అభేద ఉపాసనే మోక్షం. భేద దృష్టి పోనంత వరకు కూడా మోక్షం రాదు. ఎంత దేవుని భక్తుడు అయినా భేద దృష్టి పోవాలి. ప్రయత్నం చేసి అమ్మని ఆశ్రయిస్తే తత్వజ్ఞానం చేత భేదాన్ని ఆవిడే తొలగిస్తుంది. ఆవిడ అనుగ్రహం లేకపోతే ఇవేమీ తొలగవు. ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన అంటే కనీసం వాసన సంస్కార రూపంగానైనా అద్వైతం ఉంటేనే అద్వైతం అర్థమవుతుంది.
వాసన కావాలన్నా ఈశ్వరానుగ్రహం కావాలి. అమ్మ దయ లేకపోతే ఆ వాసన కలుగదు. ఆ ఫలము రాదు. నిర్భేద భేదనాశిని. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఏదైనా హ్మ్, వస్తుందనమాట. మనలో ఉన్న ఆహ్, భేదాలన్నీ నశింపజేస్తుంది అమ్మ. నిర్నాస శ్రీ నిర్నాసాయై నమః. నిర్నాస అంటే నాశనము లేని తల్లి. ఆ తల్లిని ఆశ్రయిస్తే నాశనము లేకుండా చేస్తుంది. పరిపూర్ణురాలు. పరబ్రహ్మ స్వరూపిణి కనుక సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని వేదమే చెప్పింది. సత్యమై, జ్ఞానమై, అనంతమై ఉన్న తల్లి కనుక నిర్నాస అని చెప్పారు. నశించిపోయే వాటి యందు నశించనిది ఒకటి ఉంది. దానిని గ్రహించు అని గీతలో పరమాత్మ చెప్పారు. నాశనమే లక్షణముగా కలిగిన ఈ జగత్తులో నశించకుండా ఉండే ఒక ఆధార శక్తి ఉంది. ఆ ఆధార శక్తే అమ్మ స్వరూపం. అదే అమ్మ తత్వము. అదే నిర్నాశ అన్నారు. మృత్యుమదని శ్రీ మృత్యుమదన్యై నమః. నిర్నాస నామం అర్థం కావడానికి మృత్యుమథని నామం. ఆవిడ మృత్యువుని తొలగిస్తుంది. ఇది చాలా గొప్ప మాట. చావుని తీసేస్తుంది అంతే కదా అంటే అమ్మని ఆశ్రయిస్తే మరి చావడు. మనం ఏ ఏ గురువుల దగ్గర మంత్ర విద్య నేర్చుకున్నామో వారందరూ ఎప్పుడెప్పుడో పరమపదించారు కదా! మరి వారు ఉన్నారా అంటే సమాధానం వారే ఉన్నారు. నిత్యం ఉండే తల్లితో ఉన్నవారు. లేని పోని, ఉండి లేని వస్తువులతో తిరుగుతూ ఉన్నంత కాలం మనం మృత్యువుతో ఉన్నట్లే. లేనిపోని, ఉండి లేని వస్తువులతో తిరుగుతూ ఉన్నంత కాలం మనం మృత్యువుతో ఉన్నట్లే. హ్మ్. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని ఉపనిషత్ చెప్తుంది. ఏది అమృతమో తెలుసుకోనంత వరకు మృత్యువే. ఏది మృతమో అది నువ్వు అనుకుంటున్నంత కాలము మృత్యువే. చచ్చే లక్షణం కలిగినది శరీరం. అదే నువ్వు అనుకున్నంత కాలం నువ్వు చచ్చేవాడివే. మార్ధ్యః అర్థమే ఇది. దీనికి అతీతమైన ఆత్మతో నువ్వు తాదాత్మ్యం చెందు. అమృతుడ అమృతుడవై తావు. అందుకే వేదాంతం ఇలా బోధిస్తుంది. మృత లక్షణాన్ని నేను అని అఘోరిస్తున్నావు. బయటికి రా అంటున్నారు. అమృతమే నువ్వు అని చెప్తోంది. ఎప్పుడు నువ్వు అమృతానివి, ఎప్పుడు నువ్వు అమృతానివి, నువ్వు శరీరం కాదు అని చెప్తూ ఉంటే అప్పుడు మన మనస్సుకే అనిపిస్తుంది. నేను మృత్యువును కానట, అమృతమట అనుకుంటే కనీసం ఏదో తగిలిందిగా మనసుకి. ఇది వాసనలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది తరువాత జన్మలో వచ్చి సాధనగా కొనసాగుతుంది. కనుకనే వేదాంత శాస్త్రం శ్రద్ధగా విను. వేదాంత శాస్త్రమే పాపనాశనం. ఎందుకంటే సహజంగా నువ్వు పాపం, దోషం లేనివాడివి. నువ్వు మృతి లేని వాడివి అని చెప్తూ ఉంటే వినడానికి ఎంతో బాగుంటుంది కదా! మృత్యుమదని అంటే అజ్ఞానమే మృత్యువు. ఏమరపాటే మృత్యువు. తెలుగులో చెప్పాలంటే ప్రమాదం అంటే ఏమరపాటు, అజాగ్రత్త. అజ్ఞానంతో ఉండటమే అజాగ్రత్త. కనుక ఆ శాశ్వత నిద్ర నుండి బయటికి తీయగలిగే శక్తే మృత్యుమతని. అమృతత్వ స్థితి ఇస్తున్నది అమ్మ. అదే అం మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇక్కడ చెప్పబడుతుంది మృత్యుంజయ మంత్రం. ఆ, త్రి త్రిపురోపనిషత్తులోని ఒక వాక్యం చెప్పారండి. దాని అర్థం ఏంటంటే అమృతం నుండి జారిపడకుండా అమృత తత్వాన్ని, అనంత తత్వాన్ని, నిత్యతని అమ్మ భక్తుడు పొందుతున్నాడు.
సాక్షాత్తుగా రుద్రుడవుతున్నాడు అని అర్థం అన్నమాట. మనం అజ్ఞానమే ఆ, మృత్యువు మనకి. అజ్ఞానము అమ్మను పట్టుకుంటే అమ్మ ఆ, నేను అమృత తత్వాన్ని అమ్మ ఇస్తుంది అని చెప్తున్నారు. నిష్క్రియ, శ్రీ నిష్క్రియాయై నమః. ఆవిడికి ఏ క్రియ లేదు. సృష్టి స్థితి లయాలన్నీ ఆవిడే చేస్తుంది కనుక నిష్క్రియ ఉమ్, కదా. మరి నిష్క్రియ అంటారేమిటి? ఇక్కడ ఆవిడికి ఏ క్రియ లేదు. సృష్టి స్థితి లయలన్నీ ఆవిడే చేస్తుంది కదా, మరి నిష్క్రియ అంటారేమిటి అని అన్నమాట. దీనికి ఉదాహరణ శంకరులు బాగా చెప్పారు. సూర్యుడు ఉదయించాడు, అందరూ లేచి పనులు చేసుకుంటున్నారు. నిన్న రాత్రి వరకు మొగ్గలుగా ఉన్నవి పొద్దున సూర్యుడు ఉదయించగానే పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి. కిలకిల రావాలు చేసే పక్షులు తమ తమ నిత్య కృత్యాలలో, మానవులు బయలుదేరారు. ఇంతమంది సాయంత్రం వరకు ఏవో చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఆ సూర్యుడు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇన్ని పనులు ఎవరు చేశారు? సూర్యుడే కదా. సూర్యుడే చేశాడా అంటే సూర్యుడు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? సూర్యుని ఉనికి చేత ఇవన్నీ జరుగుతున్నాయి కానీ సూర్యుడికి ఏమీ లేవు. అమ్మవారు సూర్యుడు ఇవేమీ చెయ్యలేదు. అలాగా అమ్మవారు ఉనికి చైతన్యంగా ఉండటం చేత ఉపాధులన్నీ చైతన్యాన్ని పొంది పనిచేస్తున్నాయి. ఈ ఉపాధులకి పనులకి ఆవిడికి అంటటం లేదు. అందుకు నిష్క్రియ అన్నారు. సూర్యుడు వచ్చినందువల్ల అన్ని పనులు జరుగుతున్నాయి. కమలం విచ్చుకుంటుంది, అవన్నీ జరుగుతుంది కానీ సూర్యుడు అవి చెయ్యడం లేదు అని. అలా అమ్మ వల్ల మనం అన్ని పనులు చేస్తున్నాం కానీ అమ్మ ఏ పని చేయటం లేదు అని అర్థం. ఆ శరీరం అశరీరం వా వసంతం నా ప్రియా ప్రియే స్పృశతే స్పృశతే శరీరత్రయ ప్రవిలాపం. జ్ఞానం చేత లయం జరిగిన వానికి విధి నిషేధాలు ఉండవు. జ్ఞానస్థితి ఇది. ఆ జ్ఞానమే శ్రీమాత. యదా సన్నిధి మాత్రేణ గంధః క్షోభయా జాయతే మనసో నోపకర్తృత్వాన్ తదస్థౌ పరమేశ్వరః. అంటే పరిమళ సన్నిధి చేతనే మనసు సంచరిస్తుంది. అలాగే భగవంతుని సన్నిధి చేత దృశ్యాదులు నడుస్తున్నాయి. ఆయన కర్త కాకున్నా అని విష్ణు పురాణం. విష్ణు పురాణంలో ఉమ్, మాట భగవంతుని సన్నిధి చేత దృశ్యాదులు నడుస్తున్నాయి. సృష్టి అన్నది సారీ, భగవంతుని సన్నిధి చేత సృష్ట్యాదులు నడుస్తున్నాయి అంటే భగవంతుడి సన్నిధి వల్లనే సృష్ట్యాదులు నడుస్తున్నాయి. కానీ ఆయన కర్త కాకుండా కూడా ఆయన వలన నడుస్తుంది సృష్టి అంతా అని అర్థం అన్నమాట. 183వ నామం నిష్పరిగ్రహ. శ్రీ నిష్పరిగ్రహాయై నమః. ఇది ఈ 183వ నామం. ఇది రేపు చెప్పుకుందామండి.